దీంట్లో టైం లిమిట్ నెక్స్ట్ ఒక 10-15 డేస్లో ఫినిష్ చేసుకోవాలి కాబట్టి అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటూ అండ్ దీనికి సంబంధించిన డేటా వీలైనంత పారదర్శకంగా ఎలాంటి అంబిగ్యూటీకి తావు లేకుండా చేయాలి. ఎందుకంటే వన్స్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామ సభలో ఈ లిస్ట్ పెట్టి ఆ లిస్ట్లో ఏదైనా తప్పులున్నా సవరణ చేయడం, ఆ లిస్ట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు తీసుకొని సవరణ చేయడం. సో ఇలాంటి సోషల్ ఆడిట్ బేసిక్గా మనం గ్రామ సభలో పెట్టి దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఎంప్లాయీస్ వైపు నుంచి కానీ సిటిజన్స్ వైపు నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డేటా షేర్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది. ఇది ఇందాక అనుకున్నట్టు 8వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 18వ తేదీ లోపల మనం కంప్లీట్ చేస్తాము. అండ్ ఆల్ సెక్రటరీ ఎంప్లాయీస్ దీంట్లో భాగమై చేస్తాం. సో దీని నుంచి ఎనీ డౌట్స్ అంటే బిఫోర్ నుంచి. సో ఇది మొదటి ఇష్యూ. సో అదర్ ఇష్యూ అందరి దృష్టిలో ఒకసారి పెట్టాలనుకుంది. నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దామనుకుంది రిగార్డింగ్ ఇరిగేషన్ వాటర్ సంబంధించి. లాస్ట్ 15 రోజుల నుంచి ఎస్పెషల్లీ తాళ్ళరేవు, కొంత పిఠాపురం ఈ ఏరియాలో ఇరిగేషన్ ఛానల్స్ దగ్గర ఉన్న పొలాలు, అంటే ఇక్కడ ఎప్పుడైతే రెగ్యులర్గా ఇరిగేషన్ అందుబాటులో ఉంటుంది, రబీ క్రాప్కి ఇబ్బంది లేని ప్రదేశాల్లో కూడా మనం పైన నీళ్ళు వదులుతున్నా కిందకి వచ్చేసరికి టైలెంట్కి వచ్చేసరికి నీళ్ళు అందని పరిస్థితి ఉంటుంది. సో ఇది ఎందుకు ఏంటి అనేది కొంత రివ్యూ చేయడం తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే అప్పర్ రీచెస్ అంటే పైకి వచ్చేసరికి నిన్న తాళరేవులో కొంత పై గ్రామాల్లో ఉన్న రైతులు కొందరు ఇల్లీగల్గా కొన్ని బోర్లు పెట్టేసేయడం, దాని నుంచి ఆల్మోస్ట్ వందల ఎకరాలు టర్న్కి అంటే మన వంతుల వారిగా ఇస్తున్నాం, మన వంతు లేకపోయినా దాంట్లో వచ్చి నీళ్ళు లాగేసేయడం. దాంతో వంతులో ఆ వంతు ప్రకారం రావాల్సిన వాళ్ళు కూడా లాస్ట్లో నీళ్ళు రాకుండా ఆల్మోస్ట్ పొలాలు ఎండిపోయే స్థితికి వచ్చాయి. సో అందుకని హడావిడిగా నేను ఒక టీం వేసి ఆర్డీఓ గారు, సిఐ గారు, తర్వాత ఇరిగేషన్ అండ్ ఫిషరీస్ అందరూ వెళ్ళి ఇట్లాంటి ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ధ్వంసం చేసి రావడం అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి హెచ్చరించడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కేసులు పెట్టలేదు, బట్ హెచ్చరించడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఆల్ డెల్టా ఏరియాలో ఉన్న ఫార్మర్స్కి, తర్వాత ఏలేరు కింద సాగు చేసుకున్న ఫార్మర్స్కి, ప్రతి గ్రామానికి వాళ్ళకున్న ఇరిగేషన్ ఛానల్స్లో వంతుల వారీగా వేయడానికి ప్రణాళిక చేయడం, వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం, మీ వాటర్ యూస్ అసోసియేషన్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ప్రతి గ్రామానికి అది ప్రిపేర్ చేయడం జరిగింది, షెడ్యూల్ ప్రిపేర్ చేసి చేయడం జరిగింది. దయచేసి ఇలా ఇల్లీగల్గా మోటార్స్ పెట్టుకోవడం, తర్వాత ఇల్లీగల్గా కాళ్ళు ఎక్కడంటే అక్కడ గంటలు వేయడం, ఇలాంటివి వేయడం జరిగితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి 100% వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ లాంచ్ చేయడం అండ్ పబ్లిక్ సర్వెంట్స్ మీద కొంత తిరగబడుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు, అంటే ఎందుకు వేస్తున్నారు ఇల్లీగల్ మోటార్ వేసినప్పుడు తీయమంటే వాళ్ళ మీద వాళ్ళని బెదిరించేయడం జరుగుతుంది. నిర్దాక్షిణ్యంగా అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ వీలైనంత కఠినమైన శిక్ష ఆ సెక్షన్ పెట్టి లోపడడం జరుగుతుంది. దయచేసి ఈ దిస్ అ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఫార్మర్స్, అంటే రైతులందరికీ నా వైపు నుంచి దిస్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్